హలో అండి, నమస్తే. నా పేరు డాక్టర్ త్రివేణి రెడ్డి, ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్, వర్కింగ్ ఎట్ మెడికవర్ వైజాగ్. ఈ రోజు మనము కొలెస్ట్రాల్ గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి కొలెస్ట్రాల్ నా బ్లడ్ లో ఉందా లేదా ఎలా తెలుస్తుంది అనే డౌట్ ఉంటుంది అనమాట. మేడం, కొలెస్ట్రాల్ సిమ్టమ్స్ ఏంటి అని అడుగుతారు. చాలా సాడ్ థింగ్ ఏంటంటేనండి, హై కొలెస్ట్రాల్ కి ఏమి సిమ్టమ్స్ ఉండవండి. ఫైనల్ ఎండ్ మార్క్ హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చిన తర్వాతే మీకు హై కొలెస్ట్రాల్ ఉందని తెలుస్తుంది. చాలా మందిలో అపోహ ఉంటుంది, లావు ఉండే వాళ్ళందరికీ హై కొలెస్ట్రాల్ ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళందరికీ లో కొలెస్ట్రాల్ ఉంటుంది అని. అలా కూడా ఉండదండి. మీరు సన్నగా ఉండొచ్చు, అండర్ వెయిట్ ఉండొచ్చు, బట్ స్టిల్ మీ బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉండొచ్చు. సో ఇవి ఎలా తెలుస్తాయి మాకు నా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉందా లేదా, నేను హార్ట్ అటాక్ రిస్కా? కొలెస్ట్రాల్ అనేది హార్ట్ అటాక్ కి, బ్రెయిన్ స్ట్రోక్ కి రిస్క్ అని మనందరికీ తెలిసిందే. సో నేను ఈ డిసీజెస్ కి రిస్క్ లో ఉన్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే త్రూ జనరల్ చెకప్ అండి. అందుకే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆర్ సో ఇంపార్టెంట్ అనమాట. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ చేసుకుంటే మీ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ రిస్క్ ఫర్ హార్ట్ డిసీజెస్ ఎలా ఉంది, మీ ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉందని అని తెలుస్తుంది. చాలా మందికి ఫెమిలియల్ హైపర్ ట్రైగ్లిసరిడీమియా అని ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. వాళ్ళు సన్నగా ఉంటారు కానీ వాళ్ళ బ్లడ్ లో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది మా దగ్గరకు వచ్చి చెప్తారు, మేడం నేను ఏమి ఫ్యాటీ ఫుడ్ తినను అయినా నా బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఎందుకు ఉంది అని. ఇలాంటి వాటికి జన్యుపరంగా ఫ్యామిలీ హిస్టరీలో చాలా కారణం ఉండొచ్చండి. ఫ్యామిలీలో యంగ్ ఏజ్ లో హార్ట్ డిసీజెస్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో కొలెస్ట్రాల్ అనగానే రకరకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ చూసినప్పుడు మనం టోటల్ కొలెస్ట్రాల్ చూడాలి, ట్రైగ్లిసరైడ్స్ చూడాలి, ఎల్డిఎల్ చూడాలి. ఇవన్నీ కూడా చూడాలన్నమాట. ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో మీ డైట్ అనేది మీరు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకునేటట్టు, గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకునేటట్టు చేసుకోవాలి. డైట్ చేస్తాము, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేస్తాము, ఇవన్నిటితో కూడా అవ్వకపోతే అప్పుడే మెడికేషన్స్కి వెళ్తామండి. సో మీరు ఆ విధంగా ఏం చేసుకుంటే అసలు ఫస్ట్ థింగ్ ఈ దాంట్లో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ ఏంటంటే మేము బ్లడ్ చెకప్ చేయించుకోవడం, నెక్స్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్కి వెళ్ళడం. అవి కూడా హెల్ప్ అవ్వకపోతే అప్పుడు మెడికేషన్స్కి వెళ్ళడం అనమాట. మీ డైట్ ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ తీసుకోండి. ట్రైగ్లిసరైడ్స్ షుగర్ పేషెంట్స్కి, థైరాయిడ్ పేషెంట్స్కి, స్మోకర్స్కి, ఆల్కహాలిక్స్కి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీ షుగర్ బీపీ కంట్రోల్ పెట్టుకోవడం, థైరాయిడ్ కంట్రోల్ పెట్టుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేయడం, ఇవన్నీ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కంట్రోలింగ్ మీ ట్రైగ్లిసరైడ్స్. ఒకసారి ట్రైగ్లిసరైడ్స్ కంట్రోల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటిని అలా మెయింటైన్ చేసుకోవడం అనమాట. హై కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ తినే వాళ్ళకి ట్రైగ్లిసరైడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఫ్యాటీ డైట్ తినే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఎలాంటి డైట్ చేంజెస్ తీసుకొచ్చి ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. సో ఈ క్రమంలో మీరు ఫస్ట్ చేయాల్సింది మీ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ తీసుకొచ్చి మీ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని రైట్ వేలో డైరెక్ట్ చేసి గైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ.